ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, చాలా కూల్గానే ఉన్నాము. ఎందుకంటే చలిగా ఉండి అండ్ ఆల్సో ఇక్కడ సన్ రైజ్ పాయింట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఏం చేసేది ఉండదు. సో అందువల్ల నార్మల్గానే రెడీ అయినాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. బ్రేక్ఫాస్ట్ అయింది. సో బయట ఇట్లుందన్నమాట. కింద రూమ్స్ వచ్చేసి ఇట్లుంటాయి. ఫస్ట్ మేము ఈ రూమ్కి వెళ్దాం అనుకున్నాము 105, కానీ కింద వద్దన్న చిన్నగా ఉంది. సో పైన తీసుకున్నాం అన్నమాట రూమ్స్. నేను ఆ రూమ్ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. మా ఎంట్రన్స్కి నేను ఆల్సో పైనుంచి కూడా ఉంది. పైన కనిపిస్తుంది కదా, అది యంత్ర రెస్టారెంట్ అనమాట. కింద ప్లే జోన్ ఉంది, చాలా బాగుంది. రిసార్ట్ టైప్ యంత్ర లీజర్స్ అన్నమాట. సో మా పవిత పైనుంచి చూస్తున్నాడు వాడు విండోలోంచి. ఆడుకుంటా అని నాన్న పోదాం అని చాలా అన్నాడు ఇప్పటికీ నైట్ నుంచి. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాము. అది అయిపోయినాక వెళ్ళి ప్యాకింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాము, స్టార్ట్ అయిపోతాము ఇక్కడ నుంచి. కాస్ట్ మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ చేసిన మన సైడ్ ఒక దోశ, ఒక ఇడ్లీ, ప్లేట్ ఇడ్లీ, ఒక పొంగల్ చెప్తే 1000 బిల్ వేస్తుండు. సీరియస్లీ చాలా రేట్లు ఉన్నాయన్నమాట. సో పీస్ఫుల్గా అయిపోయింది కూనూరు కూడా. అండ్ ఊటీ వచ్చినాం. ఊటీ కూడా పీస్ఫుల్గా అయిపోతే నెక్స్ట్ ఏం చేయాలనేది అసలు కొంచెం కూడా థాట్ లేదన్నమాట. సో లెట్స్ సీ, అది అయిపోయినాక ఊటీ అయిపోయినాక ఏం చేస్తామనేది కంటిన్యూషన్ బ్లాగ్ పెడతాను. అండ్ ఆల్సో ప్రతి వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి. ప్రతిదీ మిస్ అవ్వకుండా చెప్తున్నాను, ప్రైసెస్ కూడా చెప్తున్నాను. సో మిస్ అవ్వకుండా అన్నీ చూసేసేయండి. హాయ్, ఎక్కేసినావా? సూపర్ సూపర్ భవిత్. నీళ్ళునా? కమ్ భవిత్. నేను ఉంటుందా? నేను ఉంటా. కమ్. ఎంత భయమో కదా భవిత్. Slow. Sit. Now sit. First కూర్చో. ఏం కాదమ్మా, ఇక పట్టుకో. సరే వదిలేసి నేను పట్టుకుంటా. వదిలే పట్టుకున్నా. స్లో. సరే దా. నేను పట్టుకుంటున్నా. వదిలే కాలు వదిలే. చాలా మళ్ళీ కావాలా? ఇట్లా పట్టుకుంటా. భవిత్ ఎంత భయమో మళ్ళీ. మళ్ళా అక్కడ దాకా వదిలే. కాలు స్ట్రైట్ కాల్చు. సో మా ఎంట్రన్స్కి వెళ్ళిపోతున్నా. చూడండి, మా రూమ్ స్టార్టింగ్ అయితే సూపర్ ఉంది. సో ఊటీలో ఉన్న ప్లేసెస్ అన్నమాట. చెప్పిన కదా, మా రూమ్కి వెళ్ళే దారి. పైనుంచి కూడా రావచ్చు. పైన కార్ పార్కింగ్ చేసి మేము ఇట్లా దిగుతున్నాం అన్నమాట.
చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ ఇట్లా అన్నమాట. చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. బిల్ పే చేయడానికి వెళ్ళిండు. రూమ్ వచ్చేసి 3500. నిన్న నైట్ డిన్నర్ ప్లస్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మంచిగా ఉంది కదా. వ్యూ వచ్చేసి చాలా పైకి అన్నమాట. సో ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు నార్మల్ కంటే ఇలా తీసుకుంటేనే వ్యూ అంతా ఫీల్ అవ్వగలం. మా రూమ్ దగ్గరికి అయితే సూపర్ అనిపిస్తుంది మొత్తం. అదే కింద అయితే నార్మల్గా ఉంటుంది, పైన వల్ల అంత మంచిగా ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మా బావి చాలా ఏడుస్తుండు. లైక్ వెళ్ళిపోదాం అని చెప్పేసి, ఇక్కడ ఉండద్దు, వాటర్ దగ్గరికి తిరగడానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. ఇది చూసినారా, కూనూరులో తీసుకున్నాము, బాగున్నాయి కదా. అండ్ నేను చెప్పినా కదా, లైక్ కోయంబత్తూర్లో అదేంటి ఆదియోగికి వెళ్ళడం ఒకటైతే ఇషా ఫౌండేషన్లో స్టే చేయడం అదొకటి ఎత్తు. లైక్ చాలా అంటే ఎవరు వెళ్ళినా కూడా ఇషా ఫౌండేషన్లో స్టే చేస్తేనే ఆ ఫీల్ అవ్వగలమాట. బికాస్ అంత సైలెన్స్, అంత పీస్ఫుల్ అది ఇంకెక్కడ దొరకదు. ఆదియోగి దగ్గర కూడా క్లమ్జీగా రష్ ఉంటుంది. నేను ఏంటంటే టోటల్ ప్లేస్ మంచిగా ఉంది అని చెప్పినా కదా, లైక్ స్టే చేయాలన్నమాట. స్టే చేస్తేనే మంచిగా ఉంటుంది. దట్టు అక్కడ కాటేజెస్ ఉన్నాయి. కాటేజెస్లో కాకుండా లోపలికి నదీ స్టే, లైక్ రివర్స్ పేరుతో చాలా స్టేస్ ఉన్నాయన్నమాట. కావేరి, అలకనంద, మేము ఉన్నది అలకనందలో, అట్లా నది ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో ఆ స్టే చేస్తేనే ఆ ఫీల్ అనేది ఉంటుంది అన్నమాట, లేదంటే ఉండదు. బికాస్ అసలు మొత్తం యోగా, ఆ మొత్తం ధ్యాన మందిర్ మొత్తం కూడా సూపర్ మాట. వస్తున్నా ఊటీ లేక్ వచ్చినాము. బయట మొత్తం షాపింగ్ ఉంది. ఎంట్రన్స్ వచ్చేసి ఇది. వెహికల్ పార్క్ చేయడానికి 80 రూపీస్, అక్కడ ఎంట్రన్స్ ఫీజ్ 20 రూపీస్. లేక్ వ్యూ. సో ఇప్పుడు బోటింగ్కి వెళ్తామన్నమాట. భవి హాయ్. మా భవిత్ హాయ్ చెప్పడం మాత్రం ఆనట్లేదు. ఈ ఊటీ లేక్ మంచిగా ఉంది కదా. ఫొటోస్ తీపించుకుందాం ఆడితో. పెడల్ బోట్ వచ్చేసి 350 అంట. ఇప్పుడు మాకు 350. పార్కింగ్ ఒక ఫీజు, ఎంట్రన్స్కి ఒక టికెట్, అండ్ దీనికి ఒక టికెట్ బోటింగ్కి. తెచ్చిన బ్యాగ్లో ఉంది, పక్కకి పెట్టు. నైస్ వ్యూ. ఇప్పుడే ఫొటోస్ తీసుకున్నాము. ఫోటోగ్రాఫర్ని తీయమని చెప్పినాము. మినిమం 10 ఫొటోస్ తీసుకోవాలంట. అండ్ 30 రూపీస్ పర్ ఫోటో అంట. బోట్లో కూడా ఫోటో తీసుకుని స్టార్ట్ అయినాము. హాఫ్ అన్ అవర్. ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 350. వాటర్ నో. Wait.
రోహిత్ సి రోహిత్ డాన్స్ నీళ్ళు చెప్పు భవిత ఎక్కడో మా ఇక్కడ చూడు స్మైల్ భవిత్ అక్కడ చూడు రోహిత్ షాట్ రోహిత్ అరు అరు ఇది నాన్న అరుస్తాడు చూడు విడి బండి